చల్లగా పాడుతా తీయగా చల్లగా లాస్ ఏంజలస్, వాల్ట్ డిస్నీ కాన్సర్ట్ హాల్, ఏంజల్స్ ఫ్లైట్, కొడక్ గ్రిఫిత్ అబ్జర్వేటరీ, హాలీవుడ్ బౌల్, వాట్స్ టవర్స్, స్టేపుల్స్ సెంటర్, క్యాపిటల్ రికార్డ్స్ బిల్డింగ్, ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయం ఈ నగరం. ఇక్కడ ప్రతి 6గురిలో ఒకరు సృజనాత్మక రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ నగరం క్రియేటివ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఖ్యాతిగాంచింది. ప్రపంచంలోని మరే నగరంలోనూ ఇంతమంది కళాకారులు, రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నటీనటులు, డాన్సర్స్, మ్యూజిషియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతిష్టాత్మకమైన యాన్యువల్ అకాడమీ అవార్డ్స్ ఉత్సవానికి ఆతిథ్య నగరమైన ఇక్కడ పాడుతా తీయగా కార్యక్రమం జరగడం నిజంగా గర్వకారణం. నమస్కారం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అమెరికాలో సిటీ ఆఫ్ ఏంజల్స్ లాస్ ఏంజలస్లోని క్యాబ్రియో హై స్కూల్ ఆడిటోరియంలో జరుగుతున్న 2వ క్వార్టర్ ఫైనల్స్ ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభ స్వాగతం. పోయిన వారం, ఈ వారం వీళ్ళ ప్రతిభను చూసి నేను ఇచ్చిన మార్కుల సగటును పరీక్షించి అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3వ, 4వ స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతిగా అందిస్తున్నారు రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారు. వారి వదాన్యతకు మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. పోయిన వారానికి మనలేనే ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ తెలుగు నటి, నర్తకి శ్రీమతి లయను ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పంచమి వెన్నెల పంచమ కోయిల మంచుల మల్లిక అమ్మక సంచిక చక్కని చెక్కిలి నొప్పులలోన చెక్కిన చిక్కని చుక్కని కాన కన్నెల ప్రతి సంచికను కూడా ఒక పాటతోటి ప్రారంభించడం ఆనవాయితీగా చేసుకున్నాం. ఇవాళ నేను పాడుతున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, మణిశర్మ సంగీతం, రావోయి చందమామ సినిమా నుంచి ఓ పాట తేజస్వితో కలిసి నేను పాడుతున్నాను. స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన 2 గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల వాసలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి
చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా ఆగిపోయినా గానాలే ముగవునా నాలో దాహం రేగి దాహం దాచి ఏదెప్పుడో పిలిచి కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం అరే వా, ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదు సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమా లేత పూల వాసలు కాలేవా చేతి రాతలో స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి మరొక పర్యాయం అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. చిరంజీవులందరూ కూడా విషాద ఛాయలున్న మధుర గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొదటి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. ఉదయబిందు ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసిన పాట, సంగీతం చక్రవర్తి, సుశీలమ్మ గానం చేశారు. శారద నుంచి రేపల్లె వేచెను వేణువు వేచెను.
మీకు డిఫరెంట్ వాయిస్ ఉంది అండ్ దాట్ ఈజ్ రియలీ హెల్పింగ్. అంటే ఇంకా బెటర్గా వస్తుంది సాంగ్. అండ్ ముందు పాట ఈ పాట రెండు రియలీ యూ డిడ్ గుడ్ జాబ్. దాన్ని యాక్చువల్లీ దానికంటే ఇంకా బెటర్గా వచ్చింది ఈసారి. అండ్ రియలీ వెరీ నైస్. ఇట్స్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సాంగ్ అండ్ చాలా బాగా పాడారు. I second her opinion. Flawless singing, Amma. I didn't see any problem at all with your singing. Very nice singing, very nice singing. నాకు చాలా జ్ఞాపకం వచ్చాయి ఈ సినిమా గురించి. నా ఎన్నో జ్ఞాపకాలు వచ్చాయి. ఇందులో చారుకేసి రాగం అంటే వాడికి చాలా ఇష్టం. చక్రవర్తికి, మా అన్నయ్యకి, వాడికి చాలా ఇష్టం. అలాగే హిందీలో కళ్యాణ్జీ, ఆనంద్జీ కూడా ఈ రాగం అంటే ఇష్టం. వాళ్ళు ఎక్కువ పాటలు చేశారు ఇందులో కూడా. ఈ సినిమాలో నేను ఒక్క పాట కూడా పాడలేదు. తమ్ముడు రామకృష్ణ అన్ని పాటలు పాడారు, ఘంటసాల గారు పాడారు, ఒక పాట పాడారు. దీంట్లో ఎలాగైనా నా పేరు కూడా చూసుకోవాలని చెప్పి టైటిల్ సాంగ్లో కోరస్లో పాడాను నేను ఈ సినిమాకి, శారదాలో. అప్పుడే నేను ఎస్టాబ్లిష్డ్ సింగర్ అయినా కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను కోరస్లో పాడతాను ఇందులో అని చెప్పి టైటిల్ మ్యూజిక్లో కోరస్లో నేను పాడాను. టైటిల్స్లో మీరు చూసారంటే అందరి పేరు వచ్చి మరియు బాలసుబ్రహ్మణ్యం అని కూడా ఉంటుంది చివరన. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అబ్బాయిని పిలుద్దామా? ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బరామన్, గానం ఘంటసాల. దేవదాస్ సినిమా నుంచి కల ఇదని నిజమిదని తెలియదు. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. పసితనపు మనోరథం వెన్నెల నీడైపోయేనులే, బ్రతుకింతేనులే. పసితనపు మనోరథం వెన్నెల నీడైపోయేనులే, బ్రతుకింతేనులే. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. హెవియో మురి పాలిట కోపయనాలు దైవాలని మాలింతే. హెవియో మురి పాలిట కోపయనాలు దైవాలని మాలింతే. వరమింతే చివురించిన పూదివే విరియగా విరితావులు దూరాలై చనేనులే, ప్రేమ ఇంతేలే పరిణామమింతేలే. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. నెరవేరని మమకారాలేమో ఈ దూర భారాలేమో. నెరవేరని మమకారాలేమో ఈ దూర భారాలేమో. హితవేమో ఇది నేరని ప్రాయాన్నా చనువునా రవళించిన రాగమ్మే స్థిరమ్మో యోగమింతేలే అనురాగమింతేలే. కల ఇదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే ఇంతేనులే. ధన్యవాదాలు.
చాలా బాగా పాడారు. ఈ పాటలో మీరు పాడేటప్పుడు మ్యూజిక్ చాలా చిన్నగా వెనకాల జస్ట్ సపోర్ట్కి వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ అంతా మీ పాట మీద, మీ ఎక్స్ప్రెషన్ మీద, మొత్తం మీద. అయినా కూడా చాలా బాగా పాడారు. అంటే మ్యూజిక్ ముందు రౌండ్లో లాగా మ్యూజిక్ చాలా సపోర్ట్, అంటే డామినేటింగ్గా కానీ ఏమీ ఉండదు. సో మీ వాయిస్ కానీ మీ ఎక్స్ప్రెషన్ కానీ మొత్తం ఇదే ఫోకస్ ఉంటుంది. అయినా కూడా చాలా బాగా పాడారు. దానివల్ల ఇంకా బాగా వినిపించింది. యువర్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఎక్స్ప్లిసిట్. ఇది ఐ స్టిల్ రిమెంబర్ ఘంటసాల గారు. ఆయన ఇందులో ఉన్నట్టుగా వాయిస్ నాకు ఆయన ఎప్పుడూ నచ్చలేదండి. ఆయనది దేవదాసులోను లైలా మజ్నులోను ఆయన వాయిస్ ఎంత బాగుంటుందో చెప్పడానికి వీల్లేదు అసలు. అమృతతుల్యంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అంత అందంగా ఎంత గొప్పగా పలుకుతాయో అంట. అవన్నీ కూడా గాద్గద్యం అన్నీ కూడా చాలా కరెక్ట్గా చూపించారు. అతనికి తెలియకపోయినా, అది ఏంటో భావం తెలియకపోయినా కూడా ఆయన ఏం పలికించారో ఆయన ఇమిటేట్ చేయకుండా ఆయన ఎక్స్ప్రెషన్ అనుసరించి చాలా బాగా ప్రజెంట్ చేశారు మీరు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఓన్లీ 2 places యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది పిచ్చింగ్. 3 places ఐ సెల్. ఫస్ట్ టైం కలయిదని నిజమిదని తెలియదులి బ్రతుకింతేను ఇంతేనులో, ఆ ఫస్ట్ చోట్ హమ్మింగ్. ఎవియో మురి పాలటకోపై ఎవియో మురి, దట్ నోట్ both the charanams నెరవేరని మమకార, slightly sounding flat. That's all. That's very 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 negligible. And otherwise it was a beautiful presentation. Anand సుబ్రహ్మణ్యం గారి కంపోజిషన్స్ ఏంటంటేనండి, పాడేవాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఈజ్ అ సింగర్ బేసికలీ, అండ్ ఈజ్ అ సింగర్స్ కంపోజర్. అంత బాగా చాలా గొప్పగా ఉంటాయి ఆయన కంపోజిషన్స్. ఎంత చిన్న ఏజ్లో ఎన్ని గొప్ప సినిమాలు చేసి, హీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 28. కెన్ యూ బిలీవ్ ఇట్? 28 ఆయన వయసు చనిపోయినప్పుడు. దేవదాసు, లైలా మజ్ను ఎంత గొప్ప సినిమాలు చేశారో. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే విశ్వనాథన్, రామమూర్తి, టీజీ లింగప్ప, సుసర్ల దక్షిణామూర్తి గారు, ఇప్పుడు నేను చెప్పిన మ్యూజిషియన్స్ అందరూ అక్కడ పనిచేస్తున్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈయన గ్రూప్లో నుంచి వచ్చిన వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మూడవ గాయకుడిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ ఆడపల్లి. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. ప్రేమ సినిమా నుంచి ప్రియతమా నా హృదయమా. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వల
వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా దార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. జస్ట్ లైక్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్, వెరీ అమేజింగ్, అంటే వెరీ వెరీ నైస్, చాలా బాగా పాడారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏమీ తగ్గలేదు ఇందులో కూడా. అండ్ జస్ట్ ద మూడ్ చేంజ్, బట్ యూ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎందుకు పాట అంతా అయిన తర్వాత చాలా సీరియస్గా ఉన్నాం అట్ ది ఎండ్ ఆఫ్ ది సాంగ్? వై వర్ యూ సో సీరియస్? I didn't feel like it was my best performance. Just because you missed a word, or otherwise you could have sung still better? That's what you feel? I felt that when I was practicing, it was coming out a lot better. It happens. If I give another chance, you will sing better than that. But even your singing now, accepting that forgetfulness, was very good. Because it's not that easy to sing. The song is very emotional song. The only suggestion I give you is, as she said, you lived up to your expectations. Like you set up a standard in the last episode also. You have been doing that right from day one. Particularly with Shruti. First ad-lib lo koncham pitching ade. I understand why you are feeling bad about it. Very first ad-lib, Priyatama na hridayama, slight, that's very minor. That's not a big deal. Ochina, you see, the tendency for you is Pratirupama, and don't make that up. Pratirupama ante. And total song lo ఆ పైకి వెళ్ళినప్పుడు తప్పించి ఇట్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ సింగింగ్ లైక్ దిస్. దట్ షుడ్ బి ది ఎక్స్ప్రెషన్. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా హృదయమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. You can sing it, you can do it, because you have such a beautiful voice. It's a very powerful voice. Now you know how to control it now. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా, యు ఫీల్ శృతిలయలాగా జత చేరినావు. హియర్ యూ కెన్ గో. నువ్వులేని నన్ను ఊహించలేను నా వేదన. ఇఫ్ యూ కెన్ గివ్ దట్ బ్రేక్. నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ. I'm singing not to show off that I am a great singer, not that. I'm talking about the dynamics, how it should be, that's all. Otherwise you sang exactly like what I have done. There is nothing lesser than that. Everything was there. Because you are a beginner now, I am trying to explain it to you, but otherwise you sang it so beautifully. Don't pull yourself back, never ever show that thing. It happens. God bless you. Thank you, sir. All the best. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు డాక్టర్ వీరయ్య గారు, వారి శ్రీమతి లక్ష్మి గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం మా బృందం అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఈ కార్యక్రమానికి. అలాగే ప్రసాద్ పాపదేశి ఫ్రమ్ నాట్స్, ఆయన కూడా నాట్స్ సంబంధించిన వ్యక్తి. నందన్ కుమార్ ఫ్రమ్ LATelugu.com. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత గాయని మనని దయచేసి ఆహ్వానించండి. వంశీప్రియ గారు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం కీరవాణి, గానం చిత్రా బృందం. మాతృదేవోభవ సినిమా నుంచి వేణువై వచ్చాను, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సాంగ్స్. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారిన గుండెలో. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారిన గుండెలో. ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరి. హరి హరి तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः. ॐ शान्ति शान्ति రెప్పనై ఉన్నాను మీ కంటికి, పాపనై వస్తాను మీ ఇంటికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోయాను గగనానికి. గాలినై పోయాను గగనానికి. వెరీ డిఫికల్ట్ సాంగ్ అండ్ అందరూ కోరస్తో మ్యూజిక్తో వింటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. ఈ పాట కూడా చాలాసార్లు మా వేదిక మీద పాడబడ్డ పాట. నేను కనుక
కృష్ణదేవరాయలైనో రాయల్లాగానో లేకపోతే భోజరాజునో అయి ఉంటే ప్రతి అక్షరానికి ఇప్పుడు 1,00,000కు విలువ లేదు కాబట్టి 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండేవాడిని వేటూరు సుందరరామూర్తి గారికి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లిరిక్స్ ఆఫ్ అవర్ టైమ్స్. అండ్ అంత అద్భుతంగా దాన్ని స్వరపరిచారు కీరవాణి గారు కూడా. చాలా 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 గొప్ప పాట నా దృష్టిలో. అదృష్టవంతురాలు చిత్ర ఇలాంటి పాట దొరకడం కష్టమైన పాటమ్మా. ఎందుకంటే మీ రేంజ్ నాకు తెలుసు. వాట్ ఈజ్ యువర్ రేంజ్? చిత్ర రేంజ్ ఏంటో చిత్రకే తెలియదు. నేను చిత్రకి ఆంజనేయుడు అని పేరు పెట్టాను. ఆవిడన్న అదేంటంటే కోతి అంటారు అంది. కోతి కాదమ్మా, నీ శక్తి నీకే తెలియదు. ఈ పాటలో ఆవిడ ఆ పై స్థాయి ఎంతసేపు సస్టైన్ చేస్తుందో కూడా చాలా సస్టైన్ చేస్తుంది. మీకున్నటువంటి పరిధిలో ఈ రేంజ్లో మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఫస్ట్ క్లాస్, చాలా బాగా పాడారు. ఆ పైన కూడా చాలా ప్రయత్నించారు. నోట్ పర్ఫెక్ట్గా చేరింది. దాని ఎనర్జీ వచ్చి కనుక దాన్ని ఇంకా కొంచెం సస్టైన్ చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ దేనికి ఎక్కడ లిమిట్ అనేదే లేదు దీంట్లో. బట్ అదర్వైజ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ అట్ ఆల్ విత్ యువర్ సింగింగ్. ఫస్ట్ పల్లవి పాడండి ఒకసారి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై ఒక్క నిమిషం. మీరు పాడిన దాంట్లో ఏం తప్పలేదు. ఆ గాలి మీద ఒక చిన్న గ్రేస్ ఉంది. అది మీరు పాడారు ఇంతకు మునుపు, ఇప్పుడు ఎందుకు పాడలేదు? ఇంకోటి అన్నారు మీరు, చిన్న సంగతి ఉంది అక్కడ కదా కదా. మరి అది ఎందుకు పాడమన్నా అంటే మీరు చాలా బాగా అన్నారు, మళ్ళీ ఒకసారి అనమ్మా వింటాను. In all your limitation, you have done 127.5678% justice to this song. Thank you, sir. చిత్రలాగా షీ ఈజ్ సచ్ ఎ మల్టీలింగ్వల్ సింగర్ అని అన్ని భాషలు కూడా ఆవిడ సక్రమంగా ఉచ్చరిస్తారు. మీరు 4 భాషల్లో నటించారు కదా, మీరు అన్ని భాషల్లో మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? లేదండి, అంటే యాక్సెంట్ అదే ఐ అండర్స్టాండ్. కారణం అడగట్లేదు. మీరు ఏ భాషల్లో మీరు చెప్పలేదు మీ డైలాగ్స్? తెలుగులో కూడా మొదట్లో చెప్పలేదండి. బట్ ప్రేమించు నుంచి చెప్పుకోవడం మొదలుపెట్టాను. ప్రేమించు ఫస్ట్ ఫిలిం నేను చెప్పిందండి. అక్కడి నుంచి ఇంకా ప్రతి మూవీ నేను చెప్పాను. తమిళ్ మీరు చెప్పలేదు? తమిళ్ లేదండి. తమిళ్, మలయాళం, కన్నడ. మీరు బెంగళూరులో ఉన్నారు కదా, కన్నడం? నేను జస్ట్ బాగుందండి, బ్రాటప్ అంతా ఒక్కరోజు తీసుకొచ్చారా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్? మాటలు వచ్చాక నాకు కూడా మలయాళంలో యాక్ట్ చేయడానికి ఎన్ని అవకాశాలు వచ్చాయి. ఐ లవ్ టు వర్క్ ఇన్ మలయాళం. మలయాళం అర్థమవుతుంది కానీ నేను ఎక్కువగా మాట్లాడలేను. లేదు సార్, మీరు మాట్లాడేయండి, మేము డబ్ చేసుకుంటా అన్నారు. నేను ఎంతోమందికి డబ్బింగ్ చేసి నేను యాక్ట్ చేసి నా వాయిస్కి ఇంకోరు డబ్బింగ్ చెప్తే నేను ఒప్పుకోను. నాకు వేషం ఎక్కర్లేదండి, నేను వదిలేశాను. నేను 5వ గాయకుడు. ఆయన ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గానం డాక్టర్ పిబి శ్రీనివాస్ గారు. మనసే మందిరం సినిమా నుంచి తలచినదే జరిగినదా, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో, మొదలిడు గాథ ముగిసేదెప్పుడు మనుజుల బ్రతుకులలో, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. మనసునకెన్నో మార్గాలు, కనులకు ఎన్నో
నరకం తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ముందు పర్ఫార్మెన్స్ కంటే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. ముగిసిన గాథ మొదలిడదు. ఆ ప్లేస్ మాత్రం కొంచెం పిచ్చింగ్. ఇట్స్ అ ట్రికీ, వెరీ ట్రికీ సిచ్యువేషన్. ఈ పాట తమిళంలో కన్నదాసన్ గారు రాస్తే ఇదే ట్యూనే ఉపయోగించారు కాబట్టి అందులో ఉన్నటువంటి హృదయాన్ని తీసుకొని రాశారు. కానీ అది అంత సులభమైంది కాదండి. ఆయన రాసింది తమిళంలో నిனைத்ததெல்லாம் நடந்து விட்டால் தெய்வம் ஏதுமில்லை, நடந்ததையே நினைத்து விட்டால் அமைதி இல்லை అని సేమ్ ఐడియానే. తలచినదే జరిగినదా దైవం ఎందులకు. ట్యూన్కు అంత బాగా రాశారు ఈయన. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ ది థర్డ్ లైన్, ది క్రాస్ లైన్. ముగిసిన గాథ మొదలిడదు. నోబడీ విల్ టచ్ దోస్ స్ట్రెయిన్స్ అండి. అందులో ఆ రోజుల్లో ఐ యూస్ టు స్టాండ్ స్టిల్ వెన్ ఎవర్ ది సాంగ్ వాజ్ కమింగ్ ఇన్ రేడియో. ఇలా కూడా పాటలు చేయగలరా? ముగిసినదా దారెరెత్తా. ఇది ప్యూర్లీ వెస్టర్న్ స్ట్రెయిన్లో ఉంటుంది కానీ మన తత్వానికి తీసుకొచ్చారు. తానా తారేరరా తారారినా దేరా తారేరారిరి. ఆ పాటను అంత అందంగా నిభాయించిన మన ఈ చిరంజీవికి, ఒక ఆదర్శకి మరొక పర్యాయం మనం అందరం కూడా చప్పట్లతోటి ఆశీస్సులు తెలియజేద్దాం. వెల్ డన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అబ్బాయిని పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు వేణుమాధవ్ చలువాది. వేణుమాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన అనిశెట్టి సుబ్బారావు గారు, సంగీతం గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. గుడిగంటల సినిమా నుంచి జన్మమెత్తితిరా, అద్భుతమైన పాట. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. మంచి గెలిచి మానవుడుగా మారినానురా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసేరా, బ్రతుకంతా చెలరేగిన స్వార్థమాయరా. స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసేరా, బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా. దైవ శక్తి మృగత్వమున సంహరించెరా, దైవ శక్తి మృగత్వమున సంహరించెరా. సమర భూమి నా హృదయం శాంతి
తీరా బ్రతుకు సమరములో పండిపోయి తీరా బ్రతుకు సమరములో పండిపోయి తీరా. బ్రతుకు సమరంలో ఎంత పండిపోయారో తెలియదు కానండి, బట్ ఆ పెయిన్ వాట్ ఎవర్ ఇస్ కన్వేడ్ త్రూ ద సాంగ్ వీ ఆల్ కుడ్ ఫీల్ ఇట్. న్యాయంగా చెప్పాలంటే ఈ పాట మ్యూజిక్ డైరెక్షన్ ఘంటసాల గారు అని చెప్పడానికి వీల్లేదు న్యాయంగా. ఎందుకంటే తమిళంలో వచ్చిన సినిమాని తెలుగులో తీసినప్పుడు అందులో ఉన్న పాటని అలాగే వాడారనమాట. విశ్వనాథన్ గారు కంపోజ్ చేసిన పాట తమిళంలో, సౌందరరాజన్ గారు పాడిన పాట ఇది. సట్టి సుట్టదడా కై విట్టదడా நானும் நடந்து முடிந்த பின்னால் நல்லது கெட்டது தெரிந்ததடா சட்டு சுட்டதடா கை விட்டதடா. ఇదే ట్యూనే, ఆర్కెస్ట్రేషన్ కూడా అదే. ఆ పాటను అలాగే యథాతథంగా వాడారు కాబట్టి న్యాయంగా దీనికి విశ్వనాథన్ గారిని సంగీతం అని చెప్పాలి, విశ్వనాథన్ రామ్మూర్తి గారు అప్పుడు. కానీ తెలుగులో మళ్ళీ రికార్డ్ చేశారు కాబట్టి ఘంటసాల గారు వారి వాద్య బృందంతో ఇది రికార్డ్ చేశారు కాబట్టి, ఆ సినిమాలో మిగతా పాటలు ఘంటసాల గారు చేశారు కాబట్టి ఆయన పేరు ఇవ్వడం జరిగింది. కమింగ్ టు యూ వేణుమాధవ్, మీరేం తప్పులు చేశారో మీకు తెలుసా? చెప్పండి. ఒకటి బీట్ మిస్ అయ్యాను, ఒకటి లిరిక్ ఒక వర్డ్ మర్చిపోయాను. వర్డ్ మర్చిపోవడమే కాకుండా మొదట పల్లవి పాడిన తర్వాత అంత గ్యాప్ లేదు. జన్మమెత్తితిరా వించితే బ్రతుకు సమరంలో పండిపోయితిరా మంచి గెలిచి మానవుడుగా వెంటనే రావాలి. మీరు దాదాపు ఒక ఆవర్తం అంతా ఖాళీ వదిలేశారు అక్కడ. అదొకటి, మధ్యలో బీట్ వదిలేశారని తెలిసింది మీకు. ఏంటి లిరికల్ మిస్టేక్ ఏంటి చెప్పండి. ప్రళయమాయరా. అదా ప్రళయమాయరా ఏమని అన్నారు మీరు? ఏదో నాలుగు దొరికింది. ఓకే. స్వార్థమను పిశాచి మదిని స్వారి చేశారు. ఫస్ట్ టైం మాత్రం కొంచెం పిచ్చింగ్ చూసుకోవాలి. తర్వాత సెకండ్ చరణం మట్టి అందే మాణిక్యం దాగి ఉండురా, తర్వాత లైన్ చదవండి, పాడక్కర్లేదు. మనిషి అందే మహాత్ముని కాంచగలవురా. మహాత్మును అని పాడారు, మహాత్ముని కాంచగలవరు. ఇట్స్ ఏ రెట్రోస్పెక్టివ్, ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. హౌ ఐ యూస్ టు బీ, నేను ఎలా మార్చిపోయాను, జన్మమెత్తాను, అనుభవించాను, బ్రతుకు సమరంలో పండిపోయాను, కానీ మంచి గెలిచి మానవుడిగా మారాను నేను అని అతను చెప్పుకునేది. అందులో ఒక విధమైనటువంటి సంతోషం ఉంది. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ ఎ స్లైట్ మెలంకలీ పెయిన్ ఉందన్నమాట. అది ఎంత కావాలో కరెక్ట్గా అంతే ఇచ్చారు మీరు ఎక్స్ప్రెషన్, అంతకంటే దానికి ఎక్కువ అవసరం లేదు. వేణుమాధవా వెళ్ళి రావయ్యా. ఎన్నాళ్ళు పట్టింది మీరు ఇక్కడ జీవితానికి అడ్జస్ట్ కావడానికి ఇండియా నుంచి వచ్చాక? విత్ మై పేరెంట్స్-ఇన్-లా అండ్ మై హస్బెండ్ వెరీ క్విక్ అండి. మా పేరెంట్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఐ కాల్ దెమ్ ఆంటీ ఫర్ విత్ ఎఫెక్షన్, అండ్ దే రియలీ లైక్ మై పేరెంట్స్ హియర్. అండ్ వాళ్ళు హెల్ప్ అందరూ వల్ల నేను యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అడ్జస్ట్ అయిపోయాను. అండ్ ఐ లైక్ ఇట్ హియర్. దట్స్ గుడ్. ఓపెన్గా ఐ లైక్ ఇట్ హియర్ అని చెప్పడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అది వండర్ఫుల్. మీ శ్రీవారు పిల్లలు వచ్చినట్టున్నారమ్మా. సో మే ఐ వెల్కమ్ Shri Dr. Ganesh and the kids here, please. Thank you so much taking care of our lovely Laya. God bless you. తర్వాత అమ్మాయిని పిలుద్దామా? ప్లీజ్ వెల్కమ్ హర్. మనీష్ ఎంపుకున్న పాట రచన ఏం రత్నం శివ గణేష్, సంగీతం రెహమాన్, గానం చిత్ర. ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి ఏమాయ నా కవిత. చంద్రుడొచ్చినని తొలిపడినులే నా హృదయం, నీడ చూసిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. నేనే పొడిచినని చంద్రుడొచ్చినని తొలిపడినులే నా హృదయం, నీడ చూసిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు.
కవిత ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత కళ్ళలో కలిసెనో అమ్మమ్మ వేకువే చెరిపెనో కవితనెతికివ్వండి లేక నా కలలు తిరిగివ్వండి ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ఒకే చూపును ఒకే మాటను ఒకే స్పర్శమది కోరలే ముద్దులిచ్చు మురి పాల సెగలను ఎల్లవేళలా కోరలే చెమట నీటిని మంచి గంధముగా ఎంచమని మది కోరలే మోము పైన కేశములు గుచ్చిన తీపి హాయి చంప కోరలే ఏ రాయితో చేసిన మనసే నాదని చెలియకు తెలిపితివే రాయి మధ్యలో పెరిగిన లతల నువ్వు నాలో తలచితివే ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ధన్యవాదాలు. ఇప్పటి వరకు అందరూ పాడిన పాటలకి దీనికి చాలా అదే సేమ్ మూడ్ ఉన్నా కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సాంగ్ దట్ యూ పిక్డ్ అండ్ మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు నో ది మిస్టేక్ యు మేడ్? ఎక్కడ తప్పు చేశారు తెలుసా మీకు? కోరలే ఆలాప్లో అలా అయిన తర్వాత ఏమైంది? బీట్ తప్పింది. యా ఇట్స్ ఓకే అంటారు. ఇంకా ఆలాప్ ఏంటమ్మా అన్న? ఆలాప్ ఏదో అన్నా? కోరలే ఫస్ట్ నోట్ కొంచెం ఆఫ్ అయింది. రైట్, 2 things. అండ్ కవితనెతికివ్వండి లేక నా కలలు తిరిగివ్వండి, ఆ ఒక్క లైన్ పాడమ్మా. కవితనెతికివ్వండి లేక నా కలలు ఆ సంగతి కొంచెం క్లీన్గా. లేఖనా లేఖనా కలలు తిరిగి ఇట్స్ నాట్ క్లీన్, యువర్ దే. లేఖనా కలలు లేఖనా కలలు తిరిగివ్వండి, ఏదో నాకు తెలియదు పాట. ఎక్సెప్టింగ్ దోస్ 3 things, అది రియలీ ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ నో అంతకుముందు మీరు ఇలాంటి పాటలు ఎంపిక చేసుకుని పాడేవారో లేదో నాకు తెలియదు, కానీ పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసిన తర్వాత యువర్ స్టైల్ ఆఫ్ టోటల్ సింగింగ్ వేరే వేరే డిఫరెంట్ కలర్స్ సంతరించుకుంటుంది. నాకు అది చాలా సంతోషంగా ఉంది. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆయన
ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. నాయకుడు సినిమా నుంచి నీ గూడు చెదిరింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు, నా చిట్టి తల్లి నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు, నా చిట్టి తల్లి నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. ఈ ఎపిసోడ్ ఎండ్ యూ హ్యావ్ ఎండెడ్ వెరీ నైస్లీ అండి. బాగా పాడారు, చాలా బాగా పాడారు. అండ్ ఐ హ్యావ్ నో నథింగ్ టు సే బట్ ఐ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. మ్యూజికల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కరెక్ట్గా. ఐ థాట్ దేర్ కెన్ బి లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది సాంగ్. ఇది మీకు ఎంటైర్లీ డిఫరెంట్ సాంగ్. ఇలాంటి పాట మీరు ఎప్పుడు పాడి ఉండరు. అంటే ఈ పాటని కాదు, జనరల్గా ఇలాంటి మూడ్ ఉండే పాటలు వేరే ఏం లేదు. ఇందులో కొంచెం లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్. చిన్న వయసు మీది. కమల్ హాసన్ లాంటి ఆర్టిస్ట్, ఈ తమిళంలో కమల్ హాసనే పాడాడు ఈ పాట. தென்பாண்டி சீமையிலே தேரோடும் வேதியிலே மான் போல வந்தவனே யாரடித்தாரோ, யாரடித்தாரோ, యారడితారో. తెలుగులో ఏదో నేను పాడాను, ఆయన తెలుగులో పాడలేదు కాబట్టి నేనే డబ్బింగ్ నేనే చెప్పాను కాబట్టి నేనే పాడాను ఆయనకి. ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్. మీరు ట్రై చేస్తున్నారు, నాకు ఐ కుడ్ సీ ఇట్. చాలా ఇంటెన్స్గా పాటలోకి వెళ్ళిపోతున్నారు మీరు, దాన్ని ఎలా పాడాలి అని. మీ ప్రయత్నానికి జోహార్లు. గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక, క్యాబ్రియో హై స్కూల్ లాస్ ఏంజలస్లో ఈ 2 క్వార్టర్ ఫైనల్స్ పోయిన వారం ఈ వారం జరుపుకున్నాం. ఇందులో వచ్చిన మార్కుల వివరాలు చదవడానికి ముందుగా ఈ 2 సంచికలకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం తెలియజేద్దాం, మన అందరి బృందం తరఫున. థ్యాంక్స్ అమ్మా. ఈ కార్యక్రమం రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం మామూలుగా ఇండియాలో
వేరే కార్యక్రమంకి వెళ్తూ ఉంటాను. కానీ ఇక్కడ లాస్ ఏంజలస్లో ఇది ఇప్పుడు మా ఊరు అయిపోయింది. ఇప్పుడు పాడుతా తీగ ఇక్కడ జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. మార్కుల వివరాలు: వేణుమాధవ్ మొదటి వారం 85, ఈ వారం 74%, సగటు 79.5%. వంశీప్రియ 88, 84, 86%. అర్జున్ 92, 88, 90%. ఉదయ్ బిందు 80, 89, 84.5%. ఆదర్శ్ మీనన్ 75, 85, సగటు 80%. అనంతరాఘవన్ 78, 85, సగటు 81.5%. మనీషా 85, 84, సగటు 84.5%. సందీప్ 90, 77, 83.5%. See the fun. 79.5% వచ్చినా కూడా దట్ ఈస్ డిస్టింక్షన్ యాక్చువల్లీ, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. హీ హ్యాస్ టు లీవ్. ఇవాళ మనం వదిలిపోతున్న వేణుమాధవ్కి దయచేసి ప్లీజ్ గివ్ హిమ్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వేణు, కమ్ హియర్. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం లయ గారు ఇస్తారు. డాక్టర్ వీరయ్య గారు వారు $500 క్యాష్ ఇస్తున్నారు అబ్బాయికి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్ టెక్ తరఫున జ్ఞాపికను విశ్వప్రసాద్ గారు ఇస్తున్నారు. శ్రీమతి లయ గారికి పీపుల్స్ టెక్స్ తరఫున విశ్వప్రసాద్ గారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి పెద్దలు, 3 తరాల వారికి ఆదర్శప్రాయుడు, ఆంధ్రుల అభిమానాన్నే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతిని అందుకున్నటువంటి మన పెద్దలు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి వ్యాఖ్యాతగా అందరినీ అలరించినటువంటి నంది అవార్డు గ్రహీత, మన సహా లాస్ ఏంజలస్ నివాసి లయ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో పోటాపోటీగా పాడి పాల్గొని మనందరినీ అలరించినటువంటి, ఆనందింపజేసినటువంటి అందరూ గాయకులకు నాట్స్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని లాస్ ఏంజలస్ వారికి అందించినటువంటి ఈటీవీ వారికి, అలాగే వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్న పీపుల్ మీడియా వారికి, సహకారాన్ని అందించినటువంటి లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ వారికి, అయానా వారికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ 3 రోజుల నుంచి నేను పీపుల్ మీడియా వారితో పనిచేస్తున్నాను. ప్రత్యేకంగా కుటుంబరావు గారికి, అలాగే శివ గారికి, వారు ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి వారు కూడా ముఖ్య కారకులు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ ఏంజలస్లో ఉన్నటువంటి మన బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతోమంది కష్టపడ్డారు. ఎస్పెషలీ వాలంటీర్స్, వాళ్ళందరినీ గుర్తించడం మన కర్తవ్యం. వారిని పేరు పేరున పిలుస్తాను. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ వీరయ్య చుండు గారు, వీరు నాట్స్ ఫౌండింగ్ డైరెక్టర్. హరి మాదాల, విజయ్ భాస్కర్ నెక్కంటి గారు, భీమినేని శ్రీనివాసరావు గారు, కృష్ణారావు గారు, సురేష్ ఐనంపూడి, తిలక్, వరప్రసాద్ గారు, గిరి కల్లూరి, నందన్ పొట్లూరి గారు, అరుణ్ గారు, శివ గారు, రామ్ యలమంచిలి, వెంకటాళ్ళ గారు, రంగారావు గారు, సురేష్ అంబటి, రవి తిరువాయిపాటి, రఘు మద్దుల, చిన్న పొన్నుగంటి, లక్ష్మీ చిమట, పవన్ గుంటిరెడ్డి, కిరణ్ ముప్పావరపు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి వారి సహకారాన్ని అందించినటువంటి అన్నపూర్ణ రెస్టారెంట్ వారు, బాంబే తందూర్, వసంత్ భవన్, ప్యారడైజ్ రెస్టారెంట్ వారికి కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ ఏంజలస్ తరఫున మన పట్టణానికి వచ్చినటువంటి అతిథిగా పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారికి చిరు సన్మానం చేయదలుచుకున్నాను.
ప్రసాద్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలబేసిస్ సిటీలో జరిగే 3వ క్వార్టర్ ఫైనల్స్లో మళ్ళీ అందరం కలుద్దాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.